హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పూజా విజయ్ వ్లాగ్స్. ఈరోజు వీడియోలో బీరకాయ టమాటో కర్రీ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. చాలా సింపుల్గా అండ్ ఈజీగా ఈ ప్రాసెస్ చేసుకోవచ్చండి. ఆలస్యం లేకుండా ప్రాసెస్ చూసేద్దాం, వచ్చేయండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకోవాలి. అందులోనే 2 to 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ కాస్త హీట్ అయ్యాక 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు వేసుకోవాలి. అండ్ మీడియం సైజులో ఉన్న ఆనియన్ని ఇలా సన్నగా తరుగుకొని వేసుకోవాలి. 2-3 పచ్చిమిర్చిని ఇలా పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై చేసుకున్నాక అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు ఆయిల్లోనే ఫ్రై చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్నాక కరివేపాకు వేసుకోవాలి. గుప్పెడు కొత్తిమీర వేసుకోవాలి. మరోసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్నాక చిటికెడు పసుపు వేసుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కల్ని వేసేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలండి. ఇలా మిక్స్ చేసుకొని ఒక 10 మినిట్స్ వరకు మూత పెట్టేసుకొని బాగా ఉడికించుకోవాలి. 10 మినిట్స్ తర్వాత చూడండి, ఒక 50% ఉడికిపోయింది బీరకాయ. ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. అందులోనే ఒక టమాటోని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసేసుకోవాలి. ఇప్పుడు ఇంకోసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా మిక్స్ చేసుకున్నాక మరో 10 మినిట్స్ వరకు టమాటోస్ మగ్గేంత వరకు మూత పెట్టుకోవాలి. 10 మినిట్స్ తర్వాత చూడండి, టమాటో మగ్గిపోయింది. అలానే బీరకాయ ఒక 70% కుక్ అయిపోయింది. ఇప్పుడు ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్నాక 2 to 3 టేబుల్ స్పూన్ వరకు కారంని వేసుకోవాలి. అందులోనే రుచికి సరిపడా సాల్ట్ని వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసుకోవాలి. కొంచెం గరం మసాలా వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకొని మరో 5 మినిట్స్ వరకు మూత పెట్టుకోవాలి. 5 మినిట్స్ తర్వాత చూడండి, ఆయిల్ పైకి తేలుతుంది. మన కర్రీ రెడీ అయిపోయినట్టే. ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే వేడి వేడి బీరకాయ టమాటో కర్రీ రెడీ అయిపోయింది. ఇది చపాతీతో అయినా రైస్తో అయినా ఎలా తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ఇంట్లో ఖచ్చితంగా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ గాయ్స్.